హనీమూన్కి వెళ్ళటానికి డబ్బులు లేకపోయినా ఒక బ్రిలియంట్ ఐడియా వేస్తాడు మూర్తి. అత్తారింట్లోనే ప్రేమయాత్ర సాగిస్తాడు. డు నాట్ డిస్టర్బ్ బోర్డ్ అండ్ బావమరిది సాయంతో. వెల్కమ్ న్యూ పద్ధతికే, టాటా పాత పచ్చడికే, హాయ్ హాయ్ డిఫరెంటులకే, బాయ్ బాయ్ బోరింగులకే. నిన్నకి జో కొట్టేస్తే, నవ్వుతూ నిద్దురలేస్తే, లైఫే పండగ కాదా, పండగ రోజు రాదా. ఎన్నో హ్యాపీ రిటర్న్స్, మెనీ హ్యాపీ రిటర్న్స్. ఎన్నో హ్యాపీ రిటర్న్స్, మెనీ హ్యాపీ రిటర్న్స్. దెబ్బలైనా ఒక కొత్త చోటే తగులుతుంటే ఆ బాధ హాయి, తిన్నదైనా సరికొత్తదైతే అడగకున్న అందులోని టేస్ట్ వేరే. తిట్టు అయినా మరి కొత్తగుంటే తేనె బాటై వినిపించుతుంది. ఏ పుట్టలోన ఏ రాయి ఉందో పట్టుకుంటే దానిలోన థ్రిల్ వేరే. లైఫ్ అంతా ట్రెడ్మిల్ తో రన్నింగ్ రేస్ అయిపోయే, ఇకనైనా మన గేమే మారిస్తే. ఎన్నో హ్యాపీ రిటర్న్స్, మెనీ హ్యాపీ రిటర్న్స్. ఎన్నో హ్యాపీ రిటర్న్స్, మెనీ హ్యాపీ రిటర్న్స్. హోటల్లో చెక్ ఇన్ అయ్యాక సడన్ గా స్విట్జర్లాండ్ ఫ్లై చేస్తున్నామా? ఎస్, మన ఇమాజినేషన్ కి అడ్డేంటి? ఈ గదిలో ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పుడంటే అప్పుడు టేక్ ఆఫ్. కమ్ బకిల్ యువర్ సీట్ బెల్ట్. నీ పిచ్చి నాకు ఆనందం. రోజ్ వ్యూ కాటేజ్ 5,000 per night. డెక్కన్ పార్క్ 7,000 per night. తాజ్ సవోయి 10,000 per night. పెరల్ హిల్స్ రాయల్ ప్యాలెస్ 21,000 per night. Sir, what will you have? Coffee, tea or me? యూ మీల్స్ ముందు, మీల్స్ తర్వాత.
రమా లే, వెళ్ళి స్నోలో స్కీయింగ్ చేద్దాం. లే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ అండ్ పేపర్. వాట్స్ యువర్ నేమ్ మై గుడ్ బాయ్? ఎస్ఆర్కే సున్నం రాజ్ కుమార్. నో, నువ్వు ఇప్పుడు నీకు మంచి స్విస్ పేరు పెట్టాలి. ఫెడరర్. రోజర్. రాజర్. ఎస్ఆర్ఎఫ్ సున్నం రాజర్ ఫెడరర్. ఇక్కడ ఏనాడేంటి? ఉంటే ఆల్ప్స్ నాట్ పట్రా. మేనేజర్ గారు ఫస్ట్ డే రూమ్ బిల్ ఇమ్మన్నారు. మేనేజర్ యు మీన్ పాండ్ ఫెదరర్? ఎస్. రూమ్ రేట్ 20,000 per night. స్పెషల్ డిస్కౌంట్ 50%. నువ్వు వెళ్ళి నేను సెటిల్ చేస్తా. పే చేశాడా? ఫోల్డ్ చేశాడు. హోటల్ బిల్లు ఎప్పటికైనా చెల్లిస్తాను, వడ్డీతో సహా. ఏయ్, ఈ గెలకేవో కర్రోటి నిలబెట్టి అడ్డుగా పడిపోకుండా ఉంటుంది. నువ్వు వెళ్ళి దూల గడ్డేసిరా. హలో నాన్న, ఎలా ఉన్నావు? నాకేంటమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాను. అమ్మ ఎలా ఉంది? బాగానే ఉందనుకుంటాను. బాగోకపోయినా పైకి చెప్పదు కదమ్మా, ఎవరికి ఇబ్బంది కలగకూడదని. సరే, నీ సంగతి చెప్పు. అంతా బానే ఉన్నాం గాని మూర్తి ఫోన్కి దొరకడేంటి? ఏమో, ఏదో ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాడో, బిల్లు కట్టడం మానేసాడో. ఇంతకీ తమ్ముడితో పని ఏంటమ్మా? వాడి పెళ్లి గిఫ్ట్గా ఒక హనీమూన్ ప్యాకేజ్ కొన్నాను, సింగపూర్ మలేషియాలకి. ఓహో. ఆ ఓచర్లు పంపి నెల అయింది. జాబ్ పోయిందని తెలియక వాడి కంపెనీ అడ్రస్కి పంపాను. వాడికి చేరినాయో లేదో కనుక్కుందామంటే ఫోన్కి దొరకడం లేదు. నువ్వెలా అయినా వాడిని పట్టుకో, ఈ వారంతో ఎక్స్పైర్ అయిపోతాయి. ఓహో, అదేనా కవరు? నువ్వేం గాబరా పడకమ్మా. వాళ్ళ ఆఫీస్ నుంచి రీడైరెక్టెడ్ తునొస్తే నేను కొరియర్లో హైదరాబాద్ పంపించాను. ఈ పాటికి చేరే ఉంటుంది. సరేనా? ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చలిగా ఉంది స్విట్జర్లాండ్. ఫ్యాంటసీ ల్యాండ్ కూడా అనుకున్నట్టు ఉండదు రాము డియర్. ఊహా ప్రపంచాన్ని సైతం తలకిందులు చేయగలవు. కొరియర్.
కొరియర్ డి రామచంద్రమూర్తి ఉన్నారా? ఉన్నారు. పిలవండి. రారు. 3 days వరకు రారు. ఉన్నారన్నారు? ఉన్నారు. మరి పిలవండి. 3 days వరకు రారు. ఆయన ఉన్నారన్నా. ఆయన ఏమైనా ఐడి ప్రూఫ్ ఉంటే తీసురా చాలు. కమిన్ బావా నీకు బాయ్. బావా బాయ్. బావా సార్ బావా. సార్ 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 క్యారెక్టర్ లో ఉండు, రిలేషన్ లో కాదు. ఓకే ఫెదరర్. ఎస్ సార్. మీకు కొరియర్ వచ్చింది, ఐడి ప్రూఫ్ కావాలంట. మీ పాన్ కార్డ్ గానీ ఆధార్ కార్డ్ గానీ. అవి ఇండియాలో ఉన్నప్పుడు పనిచేస్తాయి, ఇక్కడ పాస్పోర్ట్ ఇవ్వాలి. ఓహో. బాయ్ కొరియర్ తీసుకో, కానీ తీసుకురాకు. ఏదో అర్జెంట్ అయి ఉండొచ్చు కదా బా. సార్ నో డిస్టర్బెన్స్. అది అమెరికన్ ప్రెసిడెంట్ లెటర్ అయినా సరే, మరణ శిక్ష రద్దు చేయమన్న పిటిషన్ అయినా సరే. ఇన్ని డెలివరీలు చేశాను, ఇప్పటి వరకు ఇండియన్స్ ఎవరు ఐడి కోసం పాస్పోర్ట్ ఇవ్వలేదు. మరి ఆయన స్విట్జర్లాండ్ వెళ్ళారు కదా. అంటే లోపల లేడా? ఉన్నాడు. ఆయన పాస్పోర్ట్ ఇక్కడ పెట్టుకొని అక్కడికి ఎలా వెళ్ళాడు? నువ్వు ఇక్కడ సంతకం పెట్టు. వచ్చా? ఇంతకీ ఈ రామచంద్రమూర్తి నీకేమవుతారు? మా బా ఏమీ కారు, మా గెస్ట్. అంటే చుట్టాలా? కాదు, జస్ట్ గెస్ట్. ఓ, ఇది గెస్ట్ హౌసా? నీ యూనిఫామ్ చూసే గెస్ట్ చేయాలి, కానీ మైండ్ ఏంటో బాగుంది, ఇల్లులాగా. ఎస్, ది హోమ్లీ రమా ప్యాలెస్ గెస్ట్ హౌస్. రూమ్ రేట్ ఎంత? రీజనబుల్. ఫుల్ రూమ్ సర్వీస్ ఉంది, క్రెడిట్ కూడా ఇస్తారు. సరే, టిప్ లేదా? అయినా నువ్వే టిప్పుల మీద బతుకుతావు. బాయ్. రామా రా, ఎక్వేరియం చూద్దాం. స్విట్జర్లాండ్ లో అక్వేరియం ఏంటి రాము? ఫ్రీజర్ లో ఫిష్ లాగా. అయ్యో, నువ్వు నిద్రలో ఉండగా మనం సింగపూర్ షిఫ్ట్ అయ్యాం. లే రాము, ఆకలేస్తుంది, లంచ్ ఆర్డర్ చేయవా? ఓకే. హనీమూన్ లో పూటకు చిన్న అంతరాయం, సెల్లు కొన్ని సెకండ్లు ఆన్ చేయక తప్పదు. ఏమే పద్మ మళ్ళీ ఫోన్ చేసింది. అది పంపిన ట్రావెలర్ వచ్చర్లు రేపటితో ఎక్స్పైర్ అయిపోతున్నాయని తెగ ఇది అయిపోతుంది. వీటికి మాత్రం చీమ కుట్టినట్టేనే లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఆఫ్లో ఉంటుంది. పోనీ నేను ఒకసారి ఫోన్ చేసి చూడండి. సెల్ టవర్ కూడా తల్లి పవర్ లొంగి లైన్ కలిపేస్తుంది మరి. హలో హలో అమ్మా, నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? నేను బిజీగా ఉన్నా, తర్వాత చేస్తాను. వెరీ నాన్న, ఒక్క నిమిషం. మీ హనీమూన్ ప్రయాణం. ఓ, నీకు తెలిసిందా? అందులోనే సింగపూర్ లో ఉన్నాం, అందుకే. చాలా సంతోషం రా. ఒకసారి అమ్మాయికి ఇవ్వు. తను స్నానం చేస్తోందమ్మా. ఇది అసలే ఇంటర్నేషనల్ రోమింగ్, ఛార్జీలు పేలిపోతాయి. నేను తర్వాత చేస్తానే, బాయ్. మీరు అనవసరంగా వాడిని అన్నారండి. వాళ్ళిద్దరూ చక్కగా సింగపూర్ వెళ్లారంట. అయినా పద్దు కూడా మరీ అంత టైం దగ్గరకు వచ్చాక పంపడం ఎందుకండి ఆ గిఫ్ట్ వచ్చర్లు? అది పంపి నెల అయింది. తమ్ముడు గారు ఉత్తరించే కంపెనీ ఎత్తేసారని అది ఏమన్నా కలగందా? ఆ అడ్రస్కి వెళ్తే అక్కడి నుంచి రీడైరెక్ట్ అయి మన దగ్గరికి వచ్చేసరికి ఇంత టైం పట్టింది. ఇంకా ఎన్నాళ్ళు భరించాలి ఈ లేఖ వేషాలు? 3 nights 4 days 5 meals అని సెలవు ఇచ్చాడుగా, ఇంకా 2 days. బ్లడ్ బాయిల్ అవుతోంది ప్రతి పూట, తలుచుకున్న ప్రతి క్షణం. హౌస్ కీపింగ్ అంట. నేను హౌస్ కీపింగ్. 1 AC రూమ్, 2 days, సింగిల్ ఆక్యుపెన్సీ. బాగుంటే రెగ్యులర్ బుకింగ్ ఉంటుంది. హైదరాబాద్లో మంత్లీ 10 days స్పెండ్ చేస్తాను. వాట్? ఎస్. హౌస్ కీపింగ్, 1 more thing. 2 shirts, 1 pant, 1 underwear. వాష్ చేయాలి, అర్జెంట్. సాయంత్రానికల్లా కావాలి. బాయ్, బ్యాగ్ పట్టుకెళ్ళు. ఈ బఫూన్ ఎవడు నా ఇంట్లోకి ఎలా దూరాడు? కూల్ డౌన్.
నేను చూస్తాను. ఎవరయ్యా నువ్వు? ఇదేమైనా హోటల్ అనుకున్నావా? కాదా, చాలా మంచి గెస్ట్ హౌస్ అని కొరియర్ బాయ్ చెప్పాడు. వాడికి ఎవరు చెప్పారు? నేనే. నువ్వు వెళ్ళరా. ఏయ్, నువ్వు బయటికి పో. నిన్ను షారుఖ్ అంత స్టార్ని చేయాలని కలలు కంటూ ఉంటే నువ్వు చేసేది ఏంటే సర్కే బాబు? ఈ లేబర్ వేషాలేంటి? లేబర్ రోల్సే పెద్ద హిట్ అవుతాయి మమ్మా. ముఠా మేస్త్రి చిరంజీవి శుభలేఖలో వేసిన పాత్ర ఇదే. వాట్ కెన్ ఐ గెట్ ఫర్ యూ మేనేజర్ సార్? సింగపూర్ చాలా బాగుంది కానీ బాగా టైరింగ్ ఉంది. ఎస్, నో మోర్ సైట్ సీయింగ్. ఇవాళ మన ఫస్ట్ హనీమూన్ లాస్ట్ నైట్. త్వరగా పడుకొని లేట్ గా లేద్దాం. నో ప్రాబ్లం. హోటల్ లేట్ చెక్అవుట్ చెప్పాను, మేనేజర్ కి లేటర్ పేమెంట్ అని చెప్పాను. సో రిలాక్స్. పాస్పోర్ట్స్ సూట్ కేసులు ప్యాక్ చేద్దు, బయటే ఉండాలి. రాము. ఓకే ఓకే, నీకు అన్నీ తెలుసు. 3 days లో 3 countries చుట్టొచ్చావు. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. ఇదే ఒక పెద్ద డ్రీమ్. రిటర్న్ జర్నీ కూడా డ్రీమ్ లా సాగిపోతుంది. కస్టమ్స్ లో కష్టం లేకుండా గ్రీన్ ఛానల్ నుంచి వెళ్ళిపోవచ్చు. చూసావా, డబ్బులు లేకపోవడం ఎంత మంచిదైందో. ఏమీ కొనుక్కోలేదు, ఎవరికి ఏమీ కొనలేదు. సో నథింగ్ టు డిక్లేర్. నథింగ్ టు డిక్లేర్ బట్ లవ్. బాయ్ సార్, వీఆర్ చెకింగ్ అవుట్. ఎక్సలెంట్ సర్వీస్ బాయ్. థ్యాంక్ యూ సార్. ఇంకో పని చేసి పెట్టు, నీ రోల్ కంప్లీట్ అవుతుంది. ఈ డ్రెస్సులు, ఇందులో ఉన్న ప్రాప్స్ రిటర్న్ చేసిరా. రా, అత్తాజీకి పాండ్స్ మామ్ కి మన తిరిగి వచ్చిన హ్యాపీ న్యూస్ బ్రేక్ చేద్దాం. మోర్ లైక్లీ వాళ్ళ హ్యాపీనెస్ బ్రేక్ చేసే న్యూస్. నాన్న, ఎరా ట్రిప్ బాగా జరిగిందా? ఏదో ఎక్కడ ఇడిచిపెట్టకుండా అలా నవ్వుతావేంట్రా? సరే గాని విమానం ఎక్కే ముందు ఆ డ్యూటీ ఫ్రీ షాప్ లో స్వాచ్ పెట్టినట్టు పట్టరా. నాన్న, నువ్వు కూడా ఇమాజినేషన్ గేమ్ ఆడతావా? అయినా నువ్వు టూ మచ్.
గదిలో కూర్చుని ఊహలో ఫ్రీగా ఎక్కడికైనా తిరగచ్చు కానీ డ్యూటీ ఫ్రీ సర్కి ఎలా ఇంపోర్ట్ అవుతుంది? అంటే నువ్వు రమ్మ సింగపూర్ వెళ్ళలేదా? లేదు. మరి అక్క పంపిన గిఫ్ట్ వచ్చి అక్కడ తగలట్టావురా? అది కుక్ అండ్ కింగ్స్ అంట. ఆయన నిన్నటితో ఎక్స్పైర్ కూడా అయిపోయి. డోంట్ వరీ, నేనున్నాను కదా. హలో, కుక్ అండ్ కింగ్స్ ట్రావెల్స్. ఎస్. ఒక ఘోరం జరిగింది. నా వైఫ్ డాక్టర్, తన పేషెంట్ 2 రోజులు డెలివరీ చేయలేదు. బేబీ వచ్చేసరికి వాచర్ ఎక్స్పైర్ అయింది. జస్ట్ 1 డేలో మిస్ అయింది. పేషెంట్ ఎక్స్పైర్ అయిందా? ఎస్. నో ట్రావెల్ వాచర్ ఎక్స్పైర్డ్. హే రండి. సో సాడ్. కానీ డేట్ అయిపోయాక ఎలాగా? ప్లీజ్ అలాగనద్దు. చాలా ఆశతో మా హనీమూన్ ప్లాన్ చేసుకున్నాం. ఓ, ఇది హనీమూన్ ట్రిప్పా? అయితే ఓసారి ఆలోచించాలి. ఓఎస్, 2-3 సార్లు ఆలోచించండి. మా మేనేజర్ని అడగాలి. ఏం అడగమంటావు? పెళ్ళైందేమో అడుగు. ఓకే, హనీమూన్ అంటే మీకు పెళ్ళైందా? ఆఫ్ కోర్స్. అడగవే, అడుగు. ప్రూఫ్ ఉందా? ఎస్, ఇట్ ఈస్ రిజిస్టర్డ్. కావాలంటే సర్టిఫికేట్ చూపిస్తాను. ఓ, కావాలిగా. 1 minute వీడియో కాల్ చేస్తాను. ఓకే, చాలా పెద్ద సర్టిఫికేట్ ఉంది నా దగ్గర. ఓకే. హలో, షో టైం. ఒక్క నిమిషం. ఇదిగో కనబడుతోందా? ఎస్, కనపడుతుంది. ఇది మీ మ్యారేజ్ సర్టిఫికేటేనా? 100%. ఓకే, నమ్ముతాను. మరి మీ వైఫ్ సర్టిఫికేట్ ఏది? వైఫ్ కి వేరే సర్టిఫికేట్ ఏంటండి? హలో మూర్తి గారు, నేను కుక్ అండ్ కింగ్స్ మేనేజర్ని. ఈ ట్రావెల్ వాచర్ స్కీమ్ 1 వారం పొడిగించాం. మీరు జస్ట్ 5,000 సర్చార్జ్ కట్టి వాడుకోవచ్చు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డన్. మళ్ళీ హనీమూన్కి వెళ్తున్నాం. 5,000 కడితే ఆ వాచర్ ఇంకో వారం ఎక్స్టెండ్ చేస్తా అన్నారు. ఏ, దట్స్ వండర్ఫుల్. చివరికి నీ కోరిక నిజంగానే తీరుతుంది. ఆగాగు. హలో. ఎస్ఆర్కే, త్వరగా చెప్పు. ఆ కొరియర్. నేను ఇప్పుడు ఏ క్యారెక్టర్? ఆ కొరియర్ లో వచ్చిన కవర్. నేను ఇప్పుడు ఏ క్యారెక్టర్? ఆ కవర్ ఎక్కడ పెట్టావు? నేను ఇప్పుడు ఏ క్యారెక్టర్? నన్ను ఏపుకు తినే క్యారెక్టర్. ఆ కవర్ ఎక్కడో చెప్పకపోతే నేను ముక్కల కోసం నిన్ను ఏపేసే క్యారెక్టర్. ఓకే, నా గదిలో నా టేబుల్ పైన ఉంది. హలో మూర్తి, నువ్వు హోటల్ బిల్లు ఎప్పటికైనా కడతాను అంటే ఇంత త్వరగా కడతావు అనుకోలేదు. ఎప్పుడు కట్టాను? నిన్న ఆ ట్రావెల్ వౌచర్తో ఎక్స్పైర్ అయిపోతుందని మీ అత్త నేను సింగపూర్ వచ్చి సద్వినియోగం చేశాం.
పద. చరిత్ర ఇంతకు ముందు ఎప్పుడు కనని వినని హనీమూన్. కూతురు పెళ్లి చేసుకుంటే పేరెంట్స్ వెళ్ళిన హనీమూన్.